Hi, hello friends. నేను మీ బ్రదర్ రాజేష్. టుడే ఐ వెల్కమ్ యూ ఆల్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ జిఆర్ వరల్డ్. ఓకే ఫ్రెండ్స్, ఇవాల్టి క్లాస్లో మనం 6th క్లాస్ పాలిటీ స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఓకే, 6th క్లాస్ పాలిటీలో ఫస్ట్ చాప్టర్ డైవర్సిటీ. 6th క్లాస్ పాలిటీలో ఫస్ట్ చాప్టర్ ఏంది? డైవర్సిటీ. ఓకే, డైవర్సిటీ అంటే ఏంది? డైవర్సిటీ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ డిఫరెన్స్. ఓకే, డిఫరెన్స్ అంటే వేరువేరుగా ఉండడం. ఓకే, ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్? డిఫరెన్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్? డిఫరెన్స్. ఓకే, ఒక పర్సన్ ఏ ఉన్నాడు, పర్సన్ బి ఉన్నాడు. పర్సన్ ఏ, పర్సన్ బి. అయితే ఓకే, ఇద్దరికి మనం డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టినాం. పర్సన్ ఏకి అండ్ పర్సన్ బికి డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టినాం. ఓకే, ఒక పల్లెటూరు ఫోటో ఇచ్చినాం, ఇద్దరిని డ్రా చేయమని చెప్పినాం. పర్సన్ ఏ ఒక రకంగా డ్రా చేస్తాడు, పర్సన్ బి ఒక రకంగా డ్రా చేస్తాడు. అర్థమైందా? ఇద్దరికి డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టినాం. ఒక పల్లెటూరి పిక్చర్ ఇచ్చినాం. సో ఈ పల్లెటూరుని మీరు యాజ్ ఇట్ ఈస్ డ్రా చేయాలి. సో పర్సన్ ఏ ఒక రకంగా డ్రా చేసిండు, పర్సన్ బి ఇంకో రకంగా డ్రా చేసిండు, కానీ ఇద్దరు సేమ్ డ్రా చేయలేరు. ఓకే, ఇద్దరు సేమ్ డ్రా చేయలేరు. ఇతను ఒక రకంగా డ్రా చేసిండు, ఇతను ఒక రకంగా డ్రా చేసిండు. బికాస్ ఇతనికి ఒక యూనిక్ స్టైల్ ఉంది డ్రాయింగ్ చేయడంలో, ఇతనికి ఇంకో యూనిక్ స్టైల్ ఉంది డ్రా చేయడంలో. ఇతని స్టైల్ వేరు, ఇతని స్టైల్ వేరు. ఓకే, పర్సన్ ఏ అండ్ పర్సన్ బి హ్యాస్ దేర్ యూనిక్ స్టైల్ ఆఫ్ డ్రాయింగ్. ఇతనికి ఒక యూనిక్ స్టైల్ ఉంది, ఇతనికి ఒక యూనిక్ స్టైల్ ఉంది, కానీ ఇద్దరికి సేమ్ స్టైల్ లేదు. దే డోంట్ హ్యావ్ సేమ్ స్టైల్ ఆఫ్ డ్రాయింగ్. దే హ్యావ్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ డ్రాయింగ్. దే హ్యావ్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ డ్రాయింగ్. ఆ డిఫరెన్స్ ఉందిగా, ఆ డిఫరెన్సే డైవర్సిటీ. ఆ డిఫరెన్సే డైవర్సిటీ. ఓకే, డైవర్సిటీ అంటే ఏంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ డిఫరెన్స్. ఓకే, చూడండి, హౌ వి డిఫర్. ఈ ఎగ్జాంపుల్ అర్థమైపోయిందిగా. నెక్స్ట్, హౌ వి డిఫర్. ఓకే, మన సొసైటీలో చాలామంది ఉంటారు. ఓకే, ఇండియాలోనే మోర్ దెన్ 120 crores జనాభా ఉంది. ఒక పర్సన్ ఇంకో పర్సన్ నుంచి చాలా డిఫరెంట్గా ఉంటాడు. ఏ రకంగా? లాంగ్వేజ్ పరంగా. ఓకే, లాంగ్వేజ్ పరంగా అంటే ఇప్పుడు నేను మాట్లాడే భాష, నార్త్ ఇండియా వాళ్ళు మాట్లాడే భాష వేరువేరుగా. దట్ ఈస్ డైవర్సిటీ. ద లాంగ్వేజ్ వి స్పీక్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు పర్సన్ ఏ తెలంగాణలో ఉన్నాడు, పర్సన్ బి ఉత్తరప్రదేశ్లో ఉన్నాడు. ఓకే, తెలంగాణలో ఉన్నోళ్ళు తెలుగు మాట్లాడతారు, ఉత్తరప్రదేశ్లో ఉన్నోళ్ళు హిందీ మాట్లాడతారు ఆర్ ఉర్దూ మాట్లాడతారు. సో వీఆర్ డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్. పర్సన్ ఏ ఈజ్ డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఇన్ ద ఆస్పెక్ట్ ఆఫ్ లాంగ్వేజ్. ద లాంగ్వేజ్ దే స్పీక్ ఈస్ డిఫరెంట్. The language they speak is different. Person A speaks Telugu language, person B speaks Urdu language or Hindi language. The difference, a language మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఉందిగా, ఆ డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ డైవర్సిటీ. ద డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ డైవర్సిటీ. పర్సన్ ఏ తెలుగు మాట్లాడుతుండు, పర్సన్ బి హిందీ మాట్లాడుతుండు. తెలుగు, హిందీ, ద డిఫరెన్స్, ఆ డిఫరెన్సే డైవర్సిటీ. ఇదొక ఆస్పెక్టా. నెక్స్ట్ వన్, ద ఫుడ్ వి ఈట్. ఓకే, తెలంగాణలో ఉన్నోళ్ళు రైస్ తింటారు, ఉత్తరప్రదేశ్లో ఉన్నోళ్ళు రోటీస్ తింటారు. ఆర్ అంటే రోటీస్. ఓకే, రోటీస్. ఓకే, ఇక్కడ కూడా డిఫరెన్స్ ఉంది. దట్ ఈజ్ ఆల్సో, ఫుడ్ ఈజ్ ఆల్సో ఏ ఆస్పెక్ట్ ఆఫ్ డైవర్సిటీ. నెక్స్ట్ వన్, ఫెస్టివల్స్. తెలంగాణ ఉన్నోళ్ళు బతుకమ్మ ఫెస్టివల్, బోనాలు ఫెస్టివల్,
ఇలాంటి చాలా చాలా రకాల ఫెస్టివల్స్ ఉంటాయి. అండ్ ఉత్తరప్రదేశ్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ఫెస్టివల్స్ ఉంటాయి. వీళ్ళ ఫెస్టివల్స్ వేరు, వీళ్ళ ఫెస్టివల్స్ వేరు, కానీ మనం అందరం ఉన్నది ఇండియాలోనే. ఓకే, ఆ డిఫరెన్స్ ఉందిగా, దట్ ఈస్ డైవర్సిటీ. డైవర్సిటీ ఈస్ నథింగ్ బట్ ఏ డిఫరెన్స్. ఓకే, డైవర్సిటీ ఈస్ నథింగ్ బట్ ఏ డిఫరెన్స్. లాంగ్వేజ్ పరంగా, ఫుడ్ పరంగా, ఫెస్టివల్స్ పరంగా, అండ్ రిలీజియన్ పరంగా. పర్సన్ ఏ హిందూ అనుకుందాం, హిందూ రిలీజియన్. పర్సన్ బి ముస్లిం అనుకుందాం. సో రిలీజియన్ పరంగా డిఫరెంట్ ఉన్నారు. దే ఆర్ డైవర్సిఫైడ్ బేస్డ్ అపాన్ ద రిలీజియన్. ఓకే, డైవర్సిటీ ఇస్ నథింగ్ బట్ ఏ డిఫరెన్స్. ఓకే, నిద్ర లేపి అడిగిన వెంటనే డైవర్సిటీ అంటే ఏంటంటే డిఫరెన్స్. డైవర్సిటీ అంటే ఏంది? డిఫరెన్స్. కొన్ని ఆస్పెక్ట్స్ చెప్పు మరి. ఫుడ్ పరంగా డిఫరెంట్, ఫెస్టివల్స్ పరంగా డిఫరెంట్, రిలీజియన్ పరంగా డిఫరెంట్, లాంగ్వేజ్ పరంగా డిఫరెంట్, మనం వేసుకునే బట్టల పరంగా డిఫరెన్స్, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్స్, మన హెయిర్ స్టైల్ డిఫరెంట్, ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్. ఐ ఆమ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ యూ. మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు, నేను ఎలా ఉన్నానో మీకు తెలుసు. ఈవెన్ దో ఐ ఆమ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ యూ, దట్ ఈస్ డైవర్సిటీ. మనం అందరం ఒకేలా ఉండము. ఇద్దరు ట్విన్స్ అయినా కానీ వాళ్ళలో డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ డిఫరెన్స్. చైనా వాళ్ళని చూస్తే, ఓకే ఇద్దరు పర్సన్ని తీసుకుందాం, చైనా వాళ్ళని ఆర్ కొరియా వాళ్ళని. ఇద్దరు పర్సన్స్ సేమ్ కనబడతారు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ సేమ్ ఉంటాయి. బట్ ఈవెన్ దో దే ఆర్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. దట్ ఈస్ డైవర్సిటీ. దట్ ఈస్ డైవర్సిటీ. మనకు డిఫరెంట్ ఫెస్టివల్స్ ఉంటాయి ఇండియాలో, అండ్ డిఫరెంట్ రిలీజియన్స్ ఉంటాయి. అండ్ మనం వేసుకునే బట్టలు, ఓకే, ద డ్రెస్ వి వియర్, దట్ ఈస్ ఆల్సో వెరీ డిఫరెంట్. ఓకే, అండ్ our culture is also very different. These all are the aspects of diversity. Language, food, festivals, culture, religion and dress. ఇంకా చాలా aspects ఉంటాయి. Not only these, there are many other aspects. దాంట్లో కొన్ని ఇవి. These all are the main aspects of diversity. ఓకే, ఇది డైవర్సిటీ. ఓకే, ఇది డైవర్సిటీ. ఫ్రెండ్స్, ఇది డైవర్సిటీ. చలో 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 నెక్స్ట్ ఏంటి? ఒక సిచ్యువేషన్ తీసుకుందాం. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్. ఓకే, ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, సమీర్, అమీర్. ఓకే, అమీర్ ఖాన్, సమీర్ అండ్ అమీర్ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. సమీర్ ఇతను హిందూ రిలీజియన్కి చెందినోడు. ఓకే, అమీర్ ఇతను ఏది తీసుకుందాం, క్రిస్టియన్. సమీర్, అమీర్ అంటే ఏంది? రిచ్. హిందీలో అమీర్ అంటే రిచ్. ఓకే, సమీర్ హిందూ రిలీజియన్కి చెందినోడు అండ్ అమీర్ క్రిస్టియన్. దిస్ ఈజ్ డైవర్సిటీ. ఓకే, సమీర్ ఏమో చదువుకుంటుండు, ఎడ్యుకేటింగ్, రోజు స్కూల్కి వెళ్తుండు మీలాగే, స్కూల్కి వెళ్ళి బాగా చదువుతుండు. అతను కూడా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతుండు. యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యి దేశానికి సేవ చేయాలని చాలా చదువుతుండు. సమీర్ ఈజ్ ఎడ్యుకేటింగ్, సమీర్ ఈజ్ ఎన్లైటింగ్ హిజ్ మైండ్, జ్ఞానోదయం చేసుకుంటుండు. సమీర్ ఈజ్ నోయింగ్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ అ సొసైటీలో ఏం జరుగుతుందో తెలుసుకుంటుండు. బట్ అమీర్ ఇతను న్యూస్ పేపర్స్ అమ్ముతుండు. రోజు మార్నింగ్ లేచి సైకిల్ తీసుకొని ఇంటింటికి వెళ్ళి న్యూస్ పేపర్ ఇవ్వడం. హీఈస్ డూయింగ్ హిజ్ ఓన్ హార్డ్ వర్క్ టు మీట్ ద నీడ్స్ ఆఫ్ ఫ్యామిలీ. అతను తన ఫ్యామిలీ
రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాడు కాబట్టి రోజు మార్నింగ్ వెళ్ళేసి న్యూస్ పేపర్స్ అమ్ముతాడు. హియర్ దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్. ఇతను చదువుకుంటుండు, ఇతను వర్క్ చేస్తుండు. ఇతను చదువుకుంటుండు అండ్ ఇతను వర్క్ చేస్తుండు. ఓకే, దిస్ ఈజ్ వన్ పేపర్. ఇది ఒక డిఫరెన్సా? ఇతను హిందూ మతం, ఇది క్రిస్టియన్ మతం. మళ్ళీ ఇక్కడ ఇది ఒక డిఫరెన్సా? ఓకే. అయితే ఇక్కడ ఇతను చదువుకోకపోవడానికి కారణం ఇంకొకటి ఉంది. తన ఫ్యామిలీని పోషించడంతో పాటు అతను చదువుకోవాలని అనుకుంటుండు. ఓకే, తనకు చదువుకోవడం ఇష్టమే, అమీర్కి చదువుకోవడం ఇష్టమే, బట్ ఇతనికి ఆపర్చునిటీస్ లేవు. ఆపర్చునిటీస్ అంటే అవకాశాలు అండ్ రీసోర్సెస్ లేవు. ఆపర్చునిటీస్ అండ్ రీసోర్సెస్ ఉన్నాయా? లేవు. ఆపర్చునిటీస్ అండ్ రీసోర్సెస్ అమీర్ దగ్గర లేవు, బట్ చదువుకోవడానికి సమీర్ దగ్గర ఆపర్చునిటీస్ ఉన్నాయి. చదువుకోవడానికి సమీర్ దగ్గర ఆపర్చునిటీస్ ఉన్నాయి, బట్ అమీర్కి లేదు. ఎందుకు లేదు? సమీర్ దగ్గర ఉన్నాయి. చదువుకోవడానికి తనకు గవర్నమెంట్ బుక్స్ ఇస్తుంది, ఒక స్కూల్ ఉంది, గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఆపర్చునిటీస్ అండ్ రీసోర్సెస్ కూడా, బట్ అక్కడ అతనికి లేవు. అతని దగ్గర ఆపర్చునిటీస్ లేవు, రీసోర్సెస్ లేవు. ఈజ్ దిస్ కరెక్ట్? ఇది కరెక్టా? Absolutely, this is not correct. Our constitution says that everyone is equal before law. Article 14. In every aspect, everyone is equal. This is against our supreme law. Opportunities అందరికీ ఉంటాయి, కానీ ఈ కేసులో ఆపర్చునిటీస్ సమీర్కి ఉంది, బట్ అమీర్కి లేదు. దిస్ ఈస్ నాట్ ఏ డిఫరెన్స్. దిస్ ఈస్ నాట్ ఏ డిఫరెన్స్. ఇక్కడ అమీర్ కూడా చదువుకోగలడు. ఎప్పుడు? సమీర్ లాగే తనకు కూడా ఆపర్చునిటీస్ కల్పించినప్పుడు అమీర్ చదువుకుంటాడు. ఆపర్చునిటీసే లేవు, అవకాశాలే లేవు. నేను చదువుకుంటా అని స్కూల్కి వెళ్తే, బాబు నీకు అవకాశం లేదు, you are not supposed to get education or educated because reasons. అర్థమైందా? స్కూల్కి వెళ్ళినా, ఓకే, అమీర్ స్కూల్కి వెళ్ళిండు, బ్యాగ్ తీసుకొని స్కూల్కి వెళ్ళిండు. తను కూడా యూపీఎస్సీ చదువుకొని తన లాంటి వాళ్ళకి చాలామందికి హెల్ప్ చేద్దామని అనుకున్నాడు. బట్ వెళ్ళినప్పుడు వాచ్మెన్ ఏం చెప్పిండంటే, as you are belong to some religion, as you are belong to some place, అంటే నువ్వు ఈ రిలీజన్కి చెందిన వాడివి కాబట్టి, లేదా నువ్వు ఈ ప్లేస్కి చెందిన వాడివి కాబట్టి, ఏదో ఒక రీజన్ చెప్పి యు ఆర్ నాట్ సపోజ్ టు గెట్ ఎడ్యుకేటెడ్, నీకు అవకాశం లేదు, నువ్వు చాలా పూర్ కాబట్టి నీకు ఎడ్యుకేషన్ ఇవ్వడం లేదు. ఇది ఆపర్చునిటీస్, రిసోర్సెస్ లేకపోవడం. ఇక్కడ అతను చదువుకుంటలేడు. ఓకే, ఇతనికి ఇష్టం లేకపోతే ఓకే, నాకు చదువుకోవడం ఇష్టం లేదంటే ఓకే, బట్ ఇష్టం ఉంది, ఆపర్చునిటీస్ లేవు. సో దట్ ఈస్ నాట్ ఏ డిఫరెన్స్. ఇది మాత్రం డిఫరెన్స్ కాదు. ఇది మాత్రం డిఫరెన్స్ కాదు. ఇది మాత్రం డిఫరెన్స్ కాదు. దిస్ ఈజ్ ఇన్ఈక్వాలిటీ. దిస్ ఈజ్ వాట్? ఇన్ఈక్వాలిటీ. ఇన్ఈక్వాలిటీ. దీన్ని ఏమంటాం మనం? ఇన్ఈక్వాలిటీ. ఇన్ఈక్వాలిటీ అంటే ఎప్పుడైతే ఒక పర్సన్కి రీసోర్సెస్ అండ్ ఆపర్చునిటీస్ అందుబాటులో లేవు, అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ రీసోర్సెస్ అండ్ ఆపర్చునిటీస్ అన్ని ఇంకో పర్సన్కి అవైలబుల్గా ఉన్నాయి. సమీర్కి రీసోర్సెస్ అండ్ ఆపర్చునిటీస్ అవైలబుల్గా ఉన్నాయి, బట్ అమీర్కి అవే రీసోర్సెస్ అండ్ ఆపర్చునిటీస్ అవైలబుల్గా లేవు. ఒక పర్సన్కి అవైలబిలిటీలు ఉన్నాయి, ఇంకో పర్సన్కి అవైలబిలిటీ లేవు. దట్ ఈజ్ ఇన్ఈక్వాలిటీ.
ఓకే, సమీర్కి రీసోర్సెస్ ఆపర్చునిటీస్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. అవే రీసోర్సెస్ అండ్ ఆపర్చునిటీస్ అమీర్కి అందుబాటులో లేవు. ఆ లేకపోవడం ఉంది కదా, అది ఇన్ఈక్వాలిటీ. ఓకే, అది ఇన్ఈక్వాలిటీ. ఓకే, మనం డెఫినేషన్ రాసుకుందాం. ఇన్ఈక్వాలిటీ అంటే ఏంది? ఓకే ఓకే ఫ్రెండ్స్, నోట్ డౌన్. ఓకే, ఇన్ఈక్వాలిటీ. Inequality. Inequality is nothing but when a person doesn't have resources and opportunities అవకాశాలు, when a person doesn't have resources and opportunities it available, but these are available to other person, other people అని రాసుకోండి. ఓకే, ఇది ఇన్ఈక్వాలిటీ. అంటే ఒక పర్సన్కి రీసోర్సెస్ అనే ఆపర్చునిటీస్ అని అందుబాటులో ఉన్నాయి. అవే రీసోర్సెస్ అండ్ ఆపర్చునిటీస్ ఇంకో పర్సన్కి అందుబాటులో లేవు. దాని ఇన్ఈక్వాలిటీ అంట మనం. ఒక పర్సన్ చదువుకుంటుండు, కానీ ఇంకో పర్సన్ చదువుకోవడానికి వస్తే యు ఆర్ నాట్ సపోజ్ టు గెట్ ఎడ్యుకేటెడ్ అంటుండు. నువ్వు చదువుకోవద్దు, యు ఆర్ నాట్ అలౌడ్ టు గెట్ స్టడీడ్. ఆ డిఫరెన్స్ ఉందిగా, అది ఇన్ఈక్వాలిటీ. అది నార్మల్ డిఫరెన్స్ కాదు, దట్ ఈస్ ఇన్ఈక్వాలిటీ. ఓకే, ఈ ఇన్ఈక్వాలిటీకి ఒక ఎగ్జాంపుల్ క్యాస్ట్ సిస్టమ్. క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ అ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ. క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ అ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ. క్యాస్ట్ సిస్టమ్ అంటే ఏంది? అకార్డింగ్ టు క్యాస్ట్ సిస్టమ్, ఇది ఇప్పటిది కాదు, చాలా ఏళ్ళ కింద నాటి. అకార్డింగ్ టు క్యాస్ట్ సిస్టమ్, ఒక సొసైటీ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ గ్రూప్స్. ఒక సొసైటీ ఇట్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ గ్రూప్స్. అంటే ఒక సొసైటీ మన సొసైటీ గాట్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ గ్రూప్స్ బేస్డ్ అపాన్ ద వర్క్ దే డూ. based upon the work the people did. ఓకే, క్యాస్ట్ సిస్టమ్ పరంగా ఏంటంటే ఒక సొసైటీ డిఫరెంట్ గ్రూప్స్లో డివైడ్ అవుతుంది. దేని బేసిస్ పరంగా? బేస్డ్ అపాన్ ద వర్క్ దే డూ. ఇప్పుడు కమ్మరి వాళ్ళు, కుమ్మరి వాళ్ళు అట్లా అంటారుగా, కుండలు తయారు చేసే వాళ్ళు. ఓకే, కుండలు తయారు చేసే వాళ్ళంతా ఒక గ్రూప్. అండ్ గోల్డ్ తయారు చేసే వాళ్ళంతా ఒక గ్రూప్. ఐరన్ తయారు చేసే వాళ్ళంతా ఒక గ్రూప్. పంట పండించే వాళ్ళంతా ఒక గ్రూప్. దట్ ఈస్ ఎ క్యాస్ట్ సిస్టమ్. ఒక సొసైటీ, ఈ సొసైటీ ఉందిగా, ఈ సొసైటీ డివైడ్ అయిపోయింది. గ్రూప్స్లో డివైడ్ అయిపోయింది. ఈ గ్రూప్ వాళ్ళంతా ఒక పని, 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 ఈ గ్రూప్ వాళ్ళ ఒక పని, ఈ గ్రూప్ వాళ్ళ ఒక పని. ఆ వర్క్ పరంగా ఇప్పుడు కుండలు తయారు చేసే వాళ్ళంతా ఒక గ్రూప్, గోల్డ్ తయారు చేసే వాళ్ళంతా ఒక గ్రూప్, ఐరన్ తయారు చేసే వాళ్ళంతా ఒక గ్రూప్. ఆ సొసైటీ మొత్తం అలా గ్రూప్స్లో డివైడ్ అయిపోయింది. తర్వాత ఏమైంది? డివైడ్ అయిపోయిందా? తర్వాత ఇప్పుడు పేరెంట్స్ ఏ వర్క్ అయితే చేస్తారో వాళ్ళ సక్సెసర్స్ ఆర్ సన్స్ ఆర్ వాళ్ళు సక్సెసర్స్ అంటే సన్స్, కొడుకులు, వాళ్ళు కూడా సేమ్ వర్క్ చేయాలి. సేమ్ వర్క్ అర్థమైందా? ఇప్పుడు పేరెంట్స్ వీళ్ళు ఏం చేసిర్రు? పాట్స్ తయారు చేసిర్రు.
పాట్స్ అంటే పాటర్, పేరెంట్స్ ఏమో పాటర్, కుమ్మరి వాళ్ళు. అయితే సక్సెసర్స్ ఏమవుతారు, వాళ్ళు కూడా పాటర్స్ అవుతారు. పేరెంట్స్ పాటరే ఉండి సక్సెసర్ మాత్రం నేను సినిమా ఇండస్ట్రీకి పోతానంటే కాదు. పేరెంట్స్ ఏం వర్క్ చేసిరో సక్సెసర్స్ కూడా అదే వర్క్ చేయాలి. దట్ ఈస్ అ రూల్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్. దట్ ఈస్ అ రూల్. ఓకే, అతనికి వేరే ఏ ఇంట్రెస్ట్ ఉన్నా కానీ హీ ఈస్ నాట్ సపోజ్ టు గో అవుట్ ఆఫ్ ది క్యాస్ట్ సిస్టమ్. పేరెంట్స్ కుమ్మరి వాళ్ళు, సో నువ్వు కూడా కుమ్మరి వాడివి. మీ పేరెంట్స్ గోల్డ్ తయారు చేసిరు, సో నువ్వు కూడా గోల్డ్ తయారు చేయాలి. ఇంకో అవకాశం లేదు, ఇంకో ఆపర్చునిటీ లేదు. దిస్ ఈజ్ ఇన్ఈక్వాలిటీ. ఓకే, అండ్ దిస్ సిస్టమ్ ఈజ్ ఇర్రివర్సిబుల్. ఓకే, ఇర్రివర్సిబుల్ అంటే చేంజ్ కాదు, కెనాట్ బి, కాంట్ బి altered, can't be altered, okay, irreversible, irreversible అంటే చేంజ్ కాదు. ఓకే, తండ్రి ఏ పని చేస్తాడో కొడుకు కూడా అదే పని చేయాలి. ఒకవేళ కొడుకుకి ఇంట్రెస్ట్ వచ్చి వేరే పని గురించి నేర్చుకుందామని అనిపిస్తే కూడా ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి నాట్ నెసెసరీ. ఓకే, ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి నాట్ నెసెసరీ టు లెర్న్ ఎనీథింగ్ మోర్ దెన్ యువర్ ప్రొఫెషన్. ఓకే, కొడుకుకి, ఓకే, ఇతనికి ఇప్పుడు పాటరీ ఇంట్రెస్ట్ లేదు, సో ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్, వేరే పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతుండు. బట్ this caste system don't allow him or her to learn anything more than your profession. ప్రొఫెషన్ అంటే ఏంది, పాటరీ. ఓకే, ఈ క్యాస్ట్ సిస్టమ్ నిన్ను అనుమతించదు. నీ ప్రొఫెషన్ అయితే ఏదైతే ఉందో, పాటరీ ఉందిగా, అంతవరకే నేర్చుకోవాలి. దానికంటే ఎక్కువగా నేర్చుకుంటా అంటే కుదరదు. ఓకే, అండ్ దిస్ క్రియేట్స్ అ సిచ్యువేషన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ. ఓకే, ఇన్ఈక్వాలిటీ. ఓకే, డైవర్సిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్ఈక్వాలిటీ. డైవర్సిటీ అంటే ఒక డిఫరెన్స్ అంతే. ఇన్ఈక్వాలిటీ అంటే ఒక పర్సన్కి ఆపర్చునిటీస్ ఉన్నాయి, రీసోర్సెస్ ఉన్నాయి, తనకి ఇష్టం వచ్చింది చేసుకుంటుండు, బట్ అవి ఇంకో పర్సన్కి అవైలబిలిటీలు లేవు. దట్ ఈస్ ఇన్ఈక్వాలిటీ. ఓకే, దిస్ ఈస్ అ ఇన్ఈక్వాలిటీ. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, నోట్ డౌన్. నెక్స్ట్ థింగ్, డైవర్సిటీ ఇన్ ఇండియా. డైవర్సిటీ ఇన్ ఇండియా ఏం లేదు, లాంగ్వేజ్ పరంగా కానీ ఫెస్టివల్స్ మన ఇండియాలో చాలా ఉంటాయి కాబట్టి దట్ ఈస్ ఎ డైవర్సిటీ. ఓకే, డైవర్సిటీ ఇన్ ఇండియా. డైవర్సిటీ ఇన్ ఇండియా. ఓకే, మన ఇండియాలో మోర్ దెన్ ఆర్ 1600 ప్లస్ మదర్ టంగ్స్ ఉన్నాయి. 1600 ప్లస్ మదర్ టంగ్స్ ఉన్నాయి అంటే లాంగ్వేజెస్. డైవర్సిటీ, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి ఇండియాలో. మన ఇండియాలో డిఫరెంట్ ఫెస్టివల్స్ మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఫెస్టివల్స్ ఇండియాలో డిఫరెంట్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. ఇండియాలో డిఫరెంట్ రిలీజియన్స్ ఉంటాయి. దిస్ ఈజ్ అ డైవర్సిటీ ఇన్ ఇండియా. ఇంకా చాలా ఉంటాయి, బేసిక్ అర్థం కావడానికి ఇది. ఓకే, అయితే ఇప్పుడు ఏంటంటే ఒక ప్లేస్ ఉంది, ఎక్స్ అనే ప్లేస్ ఉంది, ఎక్స్ అనే ఊరు అనుకుందాం. ఓకే,
ఈ ఊర్లో ఇప్పుడు ఒక కల్చర్ ఉంది. ఈ ఊర్లో ఒక కల్చర్ ఉంది. ఏంటది? ఈ ఊర్లో చాలామంది పంచెలు కట్టుకుంటారు, ధోతి కట్టుకుంటారు, కాటన్ క్లాత్స్ ఎక్కువ వేసుకుంటారు. దానికి కారణం ఏమై ఉంటుంది? దానికి కారణం వాళ్ళ యాన్సిస్టర్స్ కూడా ఇదే కల్చర్ని ఫాలో అయి ఉంటారు. వాళ్ళు కూడా ధోతిలు పంచెలు ఎక్కువ కట్టుకొని ఉంటారు. వాళ్ళు ఆ టైప్ ఆఫ్ డ్రెస్సింగ్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ తరం వాళ్ళు కూడా అదే డ్రెస్సింగ్ చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు ఉన్న కల్చర్ రావడానికి హిస్టరీలో అంటే హిస్టారికల్గా ఇంకా చాలా కల్చర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటాయి. ఓకే, ఇంకా చాలా కల్చర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటాయి. ఓకే, ప్రెజెంట్ వాళ్ళు ఇలా ఉన్నారు. వీళ్ళు ఇలా ఉండడానికి కారణం చాలా ఏళ్ళ కిందట ఈ ప్లేస్ని ఇంకా డిఫరెంట్ కల్చర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. అంటే వాళ్ళు కూడా ధోతిలు పంచెలు అవి వేసుకునేటోళ్ళు. అదే మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఓకే, అదే మళ్ళీ ఇక్కడికి వచ్చింది. అండ్ ఈ ఊరు వాళ్ళందరూ నిజాయితీగా ఉంటారు. అంటే రైచియస్నెస్, నిజాయితీ. ఈ ఊరు వాళ్ళంతా నిజాయితీగా ఉంటారు. వేరే ఊరు వాళ్ళంతా మరీ అంత నిజాయితీగా ఉండరు. ఈ ఊరు వాళ్ళంతా నిజాయితీగా ఉంటారు. ఈ ఊరి వాళ్ళు నిజాయితీగా ఉండడమే ఈ ఊరి యొక్క స్పెషల్. ఓకే, ఈ ఊరు యొక్క స్పెషల్ థింగ్. ఇది రావడానికి కారణం ఏంది? ఈ ఊరి యొక్క యూనిక్ హిస్టరీ. These unique history is responsible or it is a reason for its diverse special thing. వీళ్ళ యాన్సిస్టర్స్ కూడా నిజాయితీగా ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళు ఇప్పుడు నిజాయితీగా ఉన్నారు. ఓకే, ప్రజెంట్ ఈ ఊరు ఇంత స్పెషల్గా ఉండడానికి కారణం ఏంది? వాళ్ళ యొక్క యూనిక్ హిస్టరీ కదా, వాళ్ళ యాన్సిస్టర్సేగా. దట్ ఈస్ ద థింగ్. ఓకే ఫ్రెండ్స్, నోట్ డౌన్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు పర్సన్ ఏ ఉన్నాడు, పర్సన్ బి ఉన్నాడు. ఇతనేమో సి దగ్గర ఉంటుండు, ఇతనేమో మౌంటైన్ రీజియన్లో ఉంటుండు. పర్సన్ ఏ ఏమో సముద్ర తీరాన ఇల్లు కట్టుకున్నాడు, పర్సన్ బి ఏమో మౌంటైన్స్లో ఉంటుండు. సో వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. దట్ ఈస్ ఎ డైవర్సిటీ. ఓకే, డైవర్సిటీ కమ్స్ అబౌట్ when the people adapt their lives to the geographical area. పర్సన్ ఏ ఉన్నాడు, సముద్ర తీరాన జీవించడం అలవాటు చేసుకున్నాడు. పర్సన్ బి ఉన్నాడు, మౌంటైన్ రీజియన్లో జీవించడం అలవాటు చేసుకున్నాడు. దే అడాప్టెడ్ దేర్ లైఫ్, అడాప్ట్ చేసుకున్నారు, అలవాటు చేసుకున్నారు. దిస్ ఈజ్ ఆల్సో ఏ సిచ్యువేషన్ ఆఫ్ డైవర్సిటీ. పర్సన్ ఏ లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది, పర్సన్ బి లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది. పర్సన్ ఏ సముద్ర తీరంలో ఉంటుండు, పర్సన్ బి మౌంటైన్ రీజియన్లో ఉంటుండు. ఆ డిఫరెన్స్ ఉందిగా, లైఫ్ స్టైల్లో డిఫరెన్స్. దట్ ఈస్ డైవర్సిటీ. దట్ ఈస్ ఆల్సో ఏ డైవర్సిటీ. ఓకే, వెన్ పీపుల్ అడాప్ట్ దేర్ లైఫ్స్, చూడండి, డైవర్సిటీ comes about when people adapt their lives to geographical area in which they live. వాళ్ళు ఉండే చోటికి వాళ్ళ లైఫ్ స్టైల్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు, అలవాటు చేసుకుంటారు. మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సీ దగ్గర ఉండే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మౌంటైన్ దగ్గర ఉండే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది. ఒక 2 ప్లేసెస్ తీసుకుందాం మన ఇండియాలో. సీ అంటే సముద్ర తీరం, కేరళ తీసుకుందాం. మౌంటైన్ రీజియన్ లడక్ తీసుకుందాం, లడక్. ఓకే, ఈ 2 ప్లేసెస్.
ఒకటి సముద్ర తీరంలో ఉంది, ఇంకొకటి మౌంటైన్స్లో ఉంది. ఓకే, వీళ్ళ లైఫ్ స్టైల్ ఏంది, వీళ్ళ లైఫ్ స్టైల్ ఏంది, ఆ లైఫ్ స్టైల్లో డిఫరెన్స్ ఏంది, ఆ డిఫరెన్సే డైవర్సిటీ. ఓకే ఓకే ఫ్రెండ్స్, నోట్ డౌన్. ఓకే ఓకే, నోట్ డౌన్ ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి. అండ్ కేరళ అనే స్టేట్ చాలా అద్భుతంగా ఉంటుంది మన ఇండియాలో. నాకు కూడా ఒక డ్రీమ్ ఉంది. ఐ ఆల్సో వాంటెడ్ టు గో టు కేరళ అండ్ ఇఫ్ పాసిబుల్ ఐ వాంట్ టు సెటిల్ దేర్. కేరళ ఆ స్టేట్ని మనం ఏమంటాం, హెవెన్ ఆఫ్ ఇండియా అంటాం. అండ్ ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ వాట్, స్పైసెస్. ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ స్పైసెస్. ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ వాట్, స్పైసెస్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ లడఖ్తో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ లడఖ్ అనేది ఒక డిజర్ట్. లడఖ్ అనేది ఒక డిజర్ట్. అండ్ ఇది ఎక్కడుంది, మౌంటైన్స్లో ఉంది. ఇక్కడ ఈస్ట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ మీద ఈస్ట్ సైడ్లో, జమ్మూ కాశ్మీర్కి ఈస్ట్ సైడ్లో ఉంది. అండ్ లడఖ్లో లిటిల్ అగ్రికల్చర్ ఉంటుంది. అగ్రికల్చర్ చాలా తక్కువ. లిటిల్ అగ్రికల్చర్. We can see very little agriculture in Ladakh because it is a desert region and it is in the mountains and ఇక్కడ రెయిన్ అనేది చాలా తక్కువ పడుతుంది. లిటిల్ రెయిన్ అండ్ Ladakh is covered by snow. Very large part of a year. సంవత్సరం పొడుగునా లడఖ్ మొత్తం స్నోతోని కప్పబడి ఉంటుంది. ఇట్ ఈస్ కవర్డ్ బై స్నో ఫర్ ఏ లార్జ్ పార్ట్ ఆఫ్ ది ఇయర్. సంవత్సరం పొడుగున లడఖ్ ఈస్ కవర్డ్ బై స్నో. లడఖ్ మొత్తం స్నోతోని కవర్ అయి ఉంటుంది సంవత్సరం మొత్తం. ఓకే, స్నో లార్జ్ పార్ట్ ఆఫ్ ఇయర్. ఓకే, అండ్ హియర్ లిటిల్ అగ్రికల్చర్ అన్నగా ఏమేమి పండిస్తారు మరి, వీట్ పండిస్తారు అండ్ బ్యార్లీ పండిస్తారు. అండ్ ఇక్కడ వీ కెన్ సీ వెరీ ఫ్యూ ట్రీస్. చాలా తక్కువ ట్రీస్ మనం చూస్తాం ఇక్కడ. వెరీ ఫ్యూ ట్రీస్. ఓకే, వెరీ ఫ్యూ ట్రీస్. ఆ వెరీ ఫ్యూ ట్రీస్ ఏంది, ఒకటి ఆప్రికోట్స్ అనేది ఒక ఫ్రూట్ ప్లాంట్. ఇది ఆప్రికోట్స్ అనేది ఒక ఫ్రూట్ ప్లాంట్. నెక్స్ట్ వన్ వాల్నట్స్ అనేది ఇది చాలా గుబురుగా ఉంటుంది. అండ్ ఇఫ్ పాసిబుల్ నేను నెక్స్ట్ వీడియోలో చూపెడతాను ఇవన్నీ. వాల్నట్స్ని లడఖ్ బాస్కెట్ అని కూడా అంటారు. లడఖ్ బాస్కెట్. తర్వాత విల్లోస్. తర్వాత ఇంకేంది, మన దాని పేరేముంటుంది, పొప్లార్స్. విల్లోస్ అనే ఈ పొప్లార్స్ అండ్ విల్లోస్ ఉందిగా, ఈ రెండు కూడా చాలా హైట్లో ఉంటాయి, చాలా ఎత్తుగా, చాలా హైట్లో ఉంటాయి. ఓకే, వెరీ ఫ్యూ ట్రీస్ వీ కెన్ సీ ఇన్ లడఖ్. అండ్ లడఖ్లో పీపుల్ దే కీప్ గోట్స్ అండ్ షీప్. వీళ్ళతో పాటు గోట్స్ అండ్ షీప్ని ఉంచుకుంటారు. అండ్ దీస్ గోట్స్ ఆర్ స్పెషల్ బికాస్ ఈ గోట్స్ నుండి మనం పాష్మినా ఊల్ని తీస్తాం. పాష్మినా ఊల్. అండ్ ఈ పాష్మినా ఊల్ నుంచి పాష్మినా షాల్ తయారు చేస్తారు. ఓకే, ఈ ఊల్ నుంచి ఒక షాల్ తయారు చేస్తారు. అండ్ దీస్ పాష్మినా షాల్ కాస్ట్ ఎ లాట్ ఆఫ్ మనీ. అంటే మంచి ట్రేడ్ జరుగుతుంది పాష్మినా షాల్తోని. అండ్ ఈ పాష్మినా షాల్ ఎక్కడ తయారు చేస్తారు, కాశ్మీర్లో. ఓకే, లడఖ్లో తయారు చేయరు,
లడక్ నుంచి ఊల్ తీసుకెళ్ళి కాశ్మీర్లో తయారు చేస్తారు ట్రేడర్స్. ఎవరు తయారు చేస్తారు? ట్రేడర్స్. And here the people of Ladakh, they eat meat and milk products like cheese and butter and they rear, వాళ్ళతో పాటు ఇంకొన్ని ఎనిమల్స్ ఉంటాయి. ఏముంటాయి? కౌస్, goats and like yak cows. యాక్ లాగా ఉంటాయి కొన్ని కౌస్, యాక్ కౌస్. వీటిని ఏమంటాం? డిజోస్ అంటాం. డిజోస్ అంటాం. DZOS. ఓకే, లడక్ పీపుల్ వాళ్ళతో పాటు కౌస్ని ఉంచుకుంటారు, గోట్స్ని ఉంచుకుంటారు అండ్ యాక్ కౌస్. గోట్స్ అండ్ షీప్ అయితే ఉంటాయి. లడక్ ఈజ్ వెల్ నోన్ ఫర్ పాష్మినా వూల్. ఓకే, పాష్మినా సాల్ ప్రొడ్యూస్ చేస్తారు. అది మంచి ట్రేడ్ని ఇస్తుంది. మంచి ట్రేడ్. అండ్ ఇక్కడ ఓకే, ఇంకా స్టోరీ చాలా పెద్దగా ఉంది లడక్ గురించి. అయితే ఈ లడక్ నుంచి టిబెట్కి చాలా రూట్స్ ఉంటాయి, ట్రేడ్ రూట్స్. ఓకే, ఇప్పుడు లడక్ టిబెట్కి ఏమైనా క్యారవాన్స్ వెళ్ళాలంటే అవి త్రూ లడకే వెళ్ళాలి. మెనీ క్యారవాన్స్ రీచ్డ్ టిబెట్ త్రూ లడక్. ఓకే, సో లడక్ హ్యాస్ మెనీ ప్యాసేజెస్ టు టిబెట్. మంచి ట్రేడ్కి హెల్ప్ చేస్తుంది లడక్. ఓకే, లడక్ నుంచి టిబెట్కి క్యారవాన్స్ వెళ్తాయి. క్యారవాన్స్ ఏం క్యారీ చేస్తాయి ఈ క్యారవాన్స్? మరి టెక్స్టైల్స్, బట్టలు. ఓకే, టెక్స్టైల్సా? తర్వాత సిల్క్, రా సిల్క్. ఇది మళ్ళీ రా సిల్క్. తర్వాత కార్పెట్స్, తర్వాత స్పైసెస్. ఇవన్నీ లడక్ నుండి టిబెట్కి వెళ్తాయి. ఈ క్యారవాన్స్ అన్నీ లడక్ నుండి టిబెట్కి వెళ్తాయి. ఓకే, దీస్ ఆర్ ద ట్రేడ్ ప్యాసేజెస్. ఓకే, దీస్ ఆర్ ద ట్రేడ్ ప్యాసేజెస్. ఓకే, నోట్ డౌన్ ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉంది లడక్ గురించి. ఓకే, ఎక్కడ రాయాలి? అయిపోయినట్టే, బట్ ఓకే, నోట్ డౌన్ చేసుకున్నారుగా. ఇక్కడ రాస్తా చూడండి. ఓకే, ఇవన్నీ నోట్ చేసుకోండి. ఓకే, అండ్ బుద్ధిజం రీచ్ టిబెట్. ఈ లడక్ పక్కన టిబెట్ ఉంటుంది. బుద్ధిజం రీచ్ టిబెట్ వయా లడక్. లడక్ నుండే టిబెట్కి వెళ్ళింది బుద్ధిజం. అండ్ నెక్స్ట్ వన్, ఇస్లాం ఇంట్రొడ్యూస్డ్ ఇన్ టిబెట్ లడక్ అబౌట్ 400 years ago. 400 years ago. ఓకే, 400 సంవత్సరాల క్రితం లడక్లో ఇస్లాం అనే మతం ఇంట్రొడ్యూస్ అయ్యింది. అండ్ నెక్స్ట్ వన్ హియర్, లడక్ ఈజ్ వెల్ నోన్ ఫర్ oral rich tradition of songs and poems. ఓరల్ రిచ్ ట్రెడిషన్ అంటే పాటలు అంటే ఇప్పుడు పాటలు పాడటం, పోయమ్స్ పాడడం ఉంటాయిగా, అలాంటివి. అంటే రాసుకొని ఉండే అవి. నేను ఇప్పుడు పాట పాడినాగా, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా అదే పాట విని దాన్ని నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. దట్ ఈస్ ఓరల్. నేను మాట్లాడిన మాటలు రాసుకోవడం కాదు, వినాలి, అదే నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్ఫర్ చేయాలి. దట్ ఈస్ ఓరల్. అండ్ లడక్ ఈజ్ వెల్ నోన్ ఫర్ ఇట్స్ oral rich tradition of songs and poems. And Ladakh lo we can see the local versions of
టిబెటియన్ నేషనల్ ఎపిక్. టిబెటియన్ నేషనల్ ఎపిక్ ఏంటది? కేసార్ సాగా. కేసార్ సాగా అనేది ఒక ఎపిక్. అండ్ we can see these epic got performed in లడక్. లడక్లో కూడా ఈ ఎపిక్ని పర్ఫామ్ చేస్తారు. ఎవరు పర్ఫామ్ చేస్తారు? ముస్లిమ్స్ అండ్ బుద్ధిస్ట్. These people performs కేసార్ సాగా ఇన్ లడక్. కేసార్ సాగా అంటే ఏంది? ఇట్ ఈస్ ఎ ఎపిక్. ఇట్ ఈస్ ఎ స్టోరీ ఆఫ్ ఎ కింగ్ కేసార్. ఓకే, కేసార్ సాగా. ఇట్ ఈస్ ఎ స్టోరీ ఆఫ్ ఎ కింగ్ కేసార్, కింగ్ ఆఫ్ లింగ్. లింగ్ అనే రాజ్యానికి కేసార్ అనే కింగ్ ఉండేటోడు. అండ్ దిస్ ఎపిక్ ఈజ్ ఆల్మోస్ట్ అబౌట్ టిబెట్. టిబెట్ అంటే అప్పుడు ఏంది? ఎక్స్టెండెడ్ మంగోలియా, సెంట్రల్ ఏషియా అండ్ చైనా. సిఏ అంటే సెంట్రల్ ఏషియా అండ్ చైనా. ఇట్ ఈస్ అబౌట్ టిబెట్. ఓకే, ఆ కింగ్ గురించి ఉంటుంది, ఆ కింగ్తో పాటు టిబెట్ గురించి ఉంటుంది. దట్ ఈస్ కేసార్ సాగా. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ లడక్. ఓకే, ఏంది లడక్? లడక్ ఈజ్ ఎ desert in mountains in the east of Jammu Kashmir, and here we can see very little agriculture because Ladakh receives very little rainfall and it is covered by snow for a large part of the year. And the trees here we can see apricots and walnuts, willows, poplars. ఒకసారి గూగుల్ చేయండి ఈ ట్రీస్, ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ లిటిల్ అగ్రికల్చర్ అన్నగా వీట్ అండ్ బ్యార్లీ. అండ్ లడఖ్లో ఉన్నోళ్ళు దే కీప్ గోట్స్ అండ్ షిప్స్ అలాంగ్ విత్ దెమ్. అండ్ దీస్ గోట్స్ ఆర్ స్పెషల్ బికాస్ దే ప్రొడ్యూస్ పాష్మినా వూల్. అండ్ ఈ పాష్మినా వూల్ నుంచి పాష్మినా షాల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ట్రేడర్స్ తయారు చేస్తారు, కాశ్మీర్లో ఉన్న ట్రేడర్స్. అండ్ దీస్ పాష్మినా షాల్ కాస్ట్ ఎ లాట్ ఆఫ్ మనీ అండ్ దట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద లడక్ పీపుల్ ఫర్ ట్రేడింగ్. And here the people keep cows, goats, yak cows along with them, and they eat meat and the milk products like cheese and butter. And లడక్ ఒక డిజర్ట్ రీజియన్ అయినంత మాత్రాన ట్రేడర్స్ని అట్రాక్ట్ చేయదని కాదు. ఇట్ అట్రాక్ట్స్ ట్రేడర్స్ బై ఇట్స్ ట్రేడింగ్ ప్యాసేజెస్. ఈ ట్రేడింగ్ ప్యాసేజెస్ గుండా క్యారవాన్స్ టిబెట్కి వెళ్తాయి. ఆ క్యారవాన్స్లో ఏముంటాయి? టెక్స్టైల్స్ ఉంటాయి, బట్టలు, రా సిల్క్, కార్పెట్స్ అండ్ స్పైసెస్. అవన్నీ టిబెట్కి పోతాయి వయా లడక్. అండ్ బుద్ధిజం రీచ్ టిబెట్ వయా లడక్. ఓకే, అండ్ లడక్లో ఇస్లాం మతం ఇంట్రొడ్యూస్ అయింది ఎప్పుడు? 400 years ago. And Ladakh is well known for its oral rich tradition of songs and poems. నేను సాంగ్స్ పాడతా, వేరే వాళ్ళు వింటారు, ఇంకో జనరేషన్కి పాస్ అవుతుంది, ఇంకో జనరేషన్కి అట్లనే పాస్ అవుతాయి, బట్ రాయడాలు ఉండవు. అండ్ లడఖ్లో వీ కెన్ సీ, సగం తెలుగు సగం ఇంగ్లీష్ అవుతుంది. ఓకే, ఇన్ లడక్ వీ కెన్ సీ వాట్ ఈస్ దట్ రైట్ లోకల్ వర్షన్స్ ఆఫ్ టిబెటియన్ నేషనల్ ఎపిక్ కేసార్ సాగా. ఈ కేసార్ సాగా లడఖ్లో కూడా పర్ఫామ్ చేస్తారు. ఓకే, కేసార్ సాగా ఇట్ ఈస్ ఎపిక్ అండ్ ఇట్ ఈస్ అ స్టోరీ ఆఫ్ కింగ్ కేసార్ హూ వాజ్ ద రూలర్ ఆఫ్ లింగ్. అండ్ కేసార్ సాగా ఈస్ మోస్ట్లీ అబౌట్ ద టిబెట్. అప్పటి టిబెట్ అంటే ఏంది? ఎక్స్టెండెడ్ మంగోలియా, సెంట్రల్ ఏసియా అండ్ చైనా. ఓకే, అండ్ ఇట్ ఈస్ పర్ఫార్మ్డ్ బై బోత్ ముస్లిమ్స్ అండ్ బుద్ధిస్ట్ పీపుల్ ఇన్ లడక్. Okay friends, note down, this is all about Ladakh. Next one, Kerala. Next one ఏంది? కేరళ ఎక్కడ ఉంది? సౌత్ వెస్ట్ కార్నర్లో ఉంది మన ఇండియాకి. సౌత్ వెస్ట్ కార్నర్లో కేరళ ఉంది. అండ్ కేరళ ఈజ్ సరౌండెడ్ బై సీ అండ్
మౌంటైన్స్ ఆర్ హిల్స్. ఓకే, కేరళ చుట్టూ ఏముంటాయి? సముద్రం ఉంటుంది అండ్ హిల్స్ కూడా ఉంటాయి. సముద్రం ఉంటుంది అండ్ హిల్స్ కూడా ఉంటుంది ఆర్ ఉంటాయి. ఓకే, అండ్ కేరళ ఈజ్ వెల్ నోన్ ఫర్ స్పైసెస్. ఏం స్పైసెస్? పెప్పర్స్, క్లోవ్స్, కార్డమమ్స్. ఓకే ఫ్రెండ్స్, బోర్డ్ కొంచెం క్లీన్ చేయాలి. ఓకే, కేరళ. కేరళ ఎక్కడుంది? సౌత్ వెస్ట్ కార్నర్ ఆఫ్ ఇండియా. సౌత్ వెస్ట్ కార్నర్లో ఉంది. అండ్ కేరళ ఈజ్ సరౌండెడ్ బై సీ ఆన్ వన్ సైడ్, hills on one side. Hills on one side. And ఈ హిల్స్లో we can see spices. ఏం స్పైసెస్? పెప్పర్, క్లోవ్స్, cardamom. Kerala is well known for spices. Kerala is well known for spices. Kerala is well known for spices. And అవి కూడా ఎక్కడ ఉంటాయి? హిల్స్లో ఉంటాయి. అండ్ దీస్ స్పైసెస్ అట్రాక్టెడ్ ద ట్రేడర్స్. స్పైసెస్ అట్రాక్టెడ్ ద ట్రేడర్స్. సో ట్రేడర్స్ ఎక్కడికి వస్తారు? కేరళకి వస్తారు. అట్రాక్టెడ్ ద ట్రేడర్స్. అండ్ అట్రాక్ట్ చేసుకున్నది స్పైసెస్ కాబట్టి జీవ్స్ అండ్ అరబ్ ట్రేడర్స్ కేరళకు వచ్చేసారు. అండ్ జీవీస్ అండ్ అరబ్ ట్రేడర్స్ వర్ ద ఫస్ట్ టు కమ్ టు కేరళ. ఫస్ట్ టు కమ్ టు కేరళ. ఓకే, జీవీస్ అండ్ అరబ్ ట్రేడర్స్ వర్ ద ఫస్ట్ టు కమ్ టు కేరళ. ఎవరు ఫస్ట్ వచ్చిర్రు? జీవీస్ అండ్ అరబ్ ట్రేడర్స్ ఫస్ట్ వచ్చిర్రు. ఎక్కడికి? కేరళకి. అండ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ దట్ 2000 years ago Saint Thomas came to Kerala and he is credited with bringing Christianity to India. మన ఇండియాలో క్రిస్టియానిటీని తీసుకొచ్చింది సెయింట్ థామసే అని అంటారు. క్రిస్టియానిటీ టు ఇండియా ఎప్పుడు? 2000 years ago. ఓకే, ఇట్ ఈస్ బిలీవ్డ్, అది మరి జరిగిందో లేదో తెలీదు, బట్ ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ సెయింట్ థామస్ బ్రాట్ క్రిస్టియానిటీ టు ఇండియా. సెయింట్ థామస్ ఎప్పుడు? 2000 years ago. అండ్ ఇంకొన్ని బుక్స్ ఏం చెప్తాయంటే కొందరు అరబ్ ట్రేడర్స్ ఇండియాకి వచ్చి ఇండియాలోనే సెటిల్డ్ అయిపోయారట. సెటిల్ డౌన్ ఇన్ ఇండియా. One such example is Ibn Battuta. ఇతను ఇండియా మొత్తం ట్రావెల్ చేసిండు. ట్రావెల్డ్ ఇండియా అండ్ he said that ఒక ట్రావెల్ లాగ్ రాసుకున్నాడు. ఇప్పుడు మనం లాగ్స్ ఇస్తాంగా, వ్లాగ్స్ అదే రకంగా ఇతను కూడా ట్రావెల్ లాగ్ రాసుకున్నాడు. ఆ ట్రావెల్ లాగ్ అకార్డింగ్ ఏం తెలుస్తుందంటే అతను ఏం చెప్పిండంటే ముస్లిం కమ్యూనిటీ ఈజ్ అ రెస్పెక్టెడ్ కమ్యూనిటీ. కేరళలో ముస్లిం కమ్యూనిటీ ఇది రెస్పెక్టెడ్ కమ్యూనిటీ అని చెప్పిండు. రెస్పెక్టెడ్ కమ్యూనిటీ ఇన్ కేరళ. అండ్ వీ కెన్ సీ ద సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ముస్లిం పాపులేషన్ ఇన్ కేరళ. మంచి పాపులేషన్ ఉంది కేరళలో ముస్లిం వాళ్ళది. అండ్ నెక్స్ట్ వన్, ఈ కేరళలోకి జీవీస్ ట్రేడర్స్ వచ్చిర్రు, అరబ్ ట్రేడర్స్ వచ్చిర్రు, అండ్ నెక్స్ట్ ఇంకా సెయింట్ థామస్ వచ్చిండు. ఇలా చాలామంది రావడం వల్ల కేరళ గట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మెనీ పీపుల్. సో ఇక్కడ చాలా రిలీజియన్స్ ఉంటాయి, డిఫరెంట్ రిలీజియన్స్ ఉంటాయి. ఇక్కడ ఏ రిలీజియన్స్ ఉంటాయి? జుడాయిజం ఉంటుంది, హిందూయిజం ఉంటుంది, ఓకే, హిందూయిజం ఉంటుంది, క్రిస్టియానిటీ ఉంటుంది, ఇస్లాం మతం ఉంటుంది,
అండ్ బుద్ధిజం కూడా ఉంటుంది. చాలామంది కేరళకు వచ్చారు కాబట్టి చాలామంది వల్ల అది ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది. కేరళ గట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మెనీ పీపుల్. సో దట్ ఈస్ ద రీజన్ వై వి సీ మెనీ కమ్యూనిటీస్ ఇన్ కేరళ. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఇక్కడికి చాలామంది ట్రేడర్స్ వచ్చిర్రు, స్పైసెస్ అట్లా అట్రాక్ట్ చేసుకున్నాయి. ఓకే, దట్ ఈస్ ద రీజన్ వై వి సీ మెనీ కమ్యూనిటీస్ ఇన్ కేరళ. అండ్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, వీళ్ళు కేరళ వాళ్ళు యూజ్ చేసే ఒక ఫ్రైయింగ్ యుటెన్సిల్ ఉంటుంది. ఫ్రైయింగ్ యుటెన్సిల్ దాని పేరు ఏంటంటే చీనా చట్టి. పేరు డిఫరెంట్ ఉంటుంది, చీనా చట్టి. ఫ్రైయింగ్ యుటెన్సిల్, ఫ్రై చేయడానికి యుటెన్సిల్ ఉంటుందిగా, ఒక గంజు చిన్నది, దాని పేరు చీనా చట్టి. అండ్ ఒక ఫిషింగ్ నెట్ ఉంటుంది, ఫిషింగ్ నెట్, చేపలు పట్టే నెట్, దాని పేరు చీనవల. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ చీనా ఉంది, ఇక్కడ చీనా ఉంది. అయితే మనం ఏమనుకుంటున్నామంటే చీనా అనేది చైనా నుండి వచ్చిందేమో అనుకుంటున్నాం మనం. సో చైనా వల్ల కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది, చైనా వాళ్ళు కూడా కేరళకు వచ్చి ట్రేడ్ చేసిరని అంటున్నాం. చీనా అనేది చైనా వాడి నుండి వచ్చిందని వీఆర్ బిలీవింగ్. ఓకే, చైనా వాళ్ళు కూడా కేరళ వాళ్ళతో ట్రేడ్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే పేర్లు అట్టున్నాయి మరి, చీనా వల, చీనా చట్టి అని. ఓకే, అండ్ ఈ కేరళ యొక్క క్లైమేట్ ఈజ్ సూటబుల్ ఫర్ గ్రోయింగ్ రైస్. అండ్ హియర్ పీపుల్, కేరళలో ఉన్న పీపుల్, దే ఈట్ రైస్, ఫిష్ అండ్ వెజిటేబుల్స్. ఓకే, ఫిష్, రైస్ అండ్ వెజిటేబుల్స్. కేరళ వాళ్ళు ఫిష్ తింటారు, రైస్ తింటారు, వెజిటేబుల్స్ తింటారు. లడక్ వాళ్ళు మాంసం తింటారు అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, చీజ్, బటర్ తింటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు లైట్ క్లాత్స్ వేసుకుంటారు. లడఖ్లో ఉన్నోళ్ళు వాళ్ళు కొంచెం వూలెన్ క్లాత్స్ వేసుకుంటారు, బికాస్ అక్కడ కోల్డ్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది సముద్ర తీరం. చూడండి ఇక్కడ డిఫరెన్స్ ఉంది, అక్కడ వేసుకునే బట్టలు, ఇక్కడ వేసుకునే బట్టలు డిఫరెంట్. మళ్ళీ ఇక్కడ తినే ఫుడ్, అక్కడ తినే ఫుడ్ డిఫరెంట్. దట్ ఈస్ అ డైవర్సిటీ. ఓకే, డైవర్సిటీ కమ్స్ అబౌట్ వెన్ పీపుల్ అడాప్ట్ దేర్ లైఫ్స్ టు ద జాగ్రఫికల్ ఏరియా. కేరళలో ఉండేవాళ్ళు ఆ జాగ్రఫికల్ ఏరియాకి వాళ్ళ లైఫ్ స్టైల్ని, వాళ్ళ ఫుడ్ని అడాప్ట్ చేసుకున్నారు. లడఖ్లో ఉండేవాళ్ళు ఆ జాగ్రఫికల్ ఏరియాకి వాళ్ళ బట్టల్ని అండ్ ఫుడ్ని అడాప్ట్ చేసుకున్నారు. That is a diversity. Okay, that is a diversity, and this is all about Kerala. Okay, friends, note down. Okay, Kerala and Ladakh. చూడండి, రెండు ప్లేసెస్లో సిమిలారిటీస్ ఏంటంటే రెండు కూడా చైనీస్ ట్రేడర్స్ అండ్ అరబ్ ట్రేడర్స్తో ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది. డిఫరెన్స్ ఏంది, ఇక్కడ లైఫ్ స్టైల్ వేరు, అక్కడ లైఫ్ స్టైల్ వేరు, అది పక్కన పెడితే, కానీ రెండు ప్లేసెస్ కూడా అరబ్ ట్రేడర్స్, చైనీస్ ట్రేడర్స్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయింది. అరబ్ ట్రేడర్స్ ద్వారా మాత్రం ఇన్ఫ్లుయెన్స్ అయింది. చైనీస్ ట్రేడర్స్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయిందో లేదనేది కన్ఫర్మేషన్ లేదు, బట్ అరబ్ ట్రేడర్స్ మాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేసిర్రు రెండు ప్లేసెస్ని. దట్ ఈస్ ఎ సిమిలారిటీ. ఓకేనా, సిమిలారిటీ ఏంది? ఇన్ఫ్లుయెన్స్డ్ బై అరబ్ ట్రేడర్స్. రెండు ప్లేసెస్, కేరళ అండ్ లడక్. డిఫరెన్స్ ఏంది? దేర్ లైఫ్ స్టైల్ మొత్తం డిఫరెంట్. ఇది లైఫ్ స్టైల్ మాత్రం మొత్తం డిఫరెంటా కదా? ఎస్, ఇట్ ఈస్ డిఫరెంట్. ఓకే, దిస్ ఈస్ అ డైవర్సిటీ. నెక్స్ట్ వన్, యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఓకే ఫ్రెండ్స్, ఓకే, లైఫ్ స్టైల్ రబ్ చేస్తున్నా. నెక్స్ట్ వన్, యూనిటీ ఇన్ డైవర్సిటీకి ఏం లేదు, ఒక చిన్న స్టోరీ అంతే. అది ఓకే, యూనిటీ ఇన్ డైవర్సిటీ చెప్పే ముందు ఒక చిన్న స్టోరీ, అది కూడా స్టోరీ. అయితే ఇదొక ప్లేస్ ఉంది అండ్ ఇదొక ప్లేస్ ఉంది. ఓకే, పీపుల్ ట్రావెల్డ్ ఫ్రమ్ ప్లేస్ ఎక్స్ టు ప్లేస్ వై.
ఇక్కడ ఒక కల్చర్ ఉంది, ఇక్కడ ఒక కల్చర్ ఉంది. ఇక్కడ ఒక టైప్ ఆఫ్ ఫుడ్ తింటారు, ఇక్కడ ఒక టైప్ ఆఫ్ ఫుడ్ తింటారు. ఇక్కడ మ్యూజిక్ వేరే ఉంటుంది, ఇక్కడ మ్యూజిక్ వేరే ఉంటుంది. ఇక్కడ డ్రెస్సింగ్ వేరే ఉంటుంది, ఇక్కడ డ్రెస్సింగ్ వేరే ఉంటుంది. అయితే పీపుల్ వెన్ దే ట్రావెల్డ్ ఫ్రమ్ దీస్ ప్లేస్ టు దీస్ ప్లేస్, ఎక్స్ నుండి వైపు పోయినప్పుడు వాళ్ళ కల్చర్ని మొత్తం ఇక్కడికి తీసుకెళ్తారు. ఇక్కడికి వచ్చినాక వాళ్ళ ఓల్డ్ కల్చర్ని మర్చిపోరు, అండ్ న్యూ కల్చర్కి వాళ్ళు వాళ్ళ లైఫ్ని అడాప్ట్ చేసుకుంటారు. సో అప్పుడు ఏమవుతుంది, ఓల్డ్ కల్చర్ ప్లస్ న్యూ కల్చర్ దట్ కమ్స్ అవుట్ టు బి ఇంటర్మిక్సింగ్ ఆఫ్ కల్చర్. రెండు కల్చర్ని మిక్స్ చేసేస్తారు, ఇంటర్మిక్సింగ్ ఆఫ్ కల్చర్. ఓకే, ఇది ఓల్డ్ కల్చర్. ఇక్కడ నుంచి కొత్త ప్లేస్కి పోయిర్రు, ఇక్కడికి వచ్చినాక ఓల్డ్ కల్చర్ని మర్చిపోతారా? మర్చిపోరు. ఆ కల్చర్ని ప్లస్ ఈ కల్చర్ని రెండుని మిక్స్ కొడతారు. ఓకే, అర్థమైందా? ఆ లాంగ్వేజ్ ప్లస్ ఈ లాంగ్వేజ్ రెండు మిక్స్ కొడతారు, కొత్త లాంగ్వేజ్ అంటే కొత్తది కాదు కానీ యాక్సెంట్ మారుతుంది అంతే. ఇంటర్మిక్సింగ్ ఆఫ్ కల్చర్, సంథింగ్ న్యూ, కొత్తది బయటకు వస్తుంది. చూడండి, ఆంధ్ర వాళ్ళు తెలంగాణకి వచ్చిర్రు అనుకోండి, వాళ్ళ యాక్సెంట్ ఆఫ్ స్పీకింగ్ ఉంటుంది కదా, కొంచెం వేరే ఉంటుంది వాళ్ళ స్పీకింగ్, తెలుగు స్పీకింగ్. ఏంద్రో ఏం చేస్తున్నావు అని స్పీకింగ్ ఉంటుంది. ఆ యాక్సెంట్ వాళ్ళు మార్చుకోరు, అండ్ దీన్ని కూడా అడాప్ట్ చేసుకుంటారు, తెలంగాణ లాంగ్వేజ్ని కూడా. రెండు మిక్స్ కొట్టుతారు, అప్పుడు కొత్తది బయటకు వస్తుంది. దట్ ఈజ్ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ కల్చర్. ఏంద్రో అన్నం తిన్నావా లేదా అని కూడా ఇక్కడ మాట్లాడతారు. ఇక్కడికి వచ్చినాక చేంజ్ చేసుకోరు, ఇక్కడ కల్చర్ని కూడా కలుపుకుంటారు. ఇది ప్లస్ అది రెండు మిక్స్, కొత్తది బయటకు వస్తుంది. అది ఇంటర్మిక్సింగ్ ఆఫ్ కల్చర్, అది కొత్తది. ఓకే ఓకే ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంది? యూనిటీ ఇన్ డైవర్సిటీ. యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఓకే, డిస్కవరీ ఆఫ్ ఇండియా. ఈ బుక్ ఎవరు రాసిరు చెప్పండి? డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే బుక్ ఎవరు రాసిరు చెప్పండి? ఈ బుక్ రాసింది జవహర్ లాల్ నెహ్రూ, మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్ లాల్ నెహ్రూ. అతను తన బుక్లో ఏం చెప్పిండంటే, యూనిటీ ఇన్ డైవర్సిటీ. మన ఇండియాలో ఇన్ని డైవర్సిటీస్ ఉన్నా కానీ మనం అందరం ఒకేలా ఉంటాం, కలిసికట్టుగా ఉంటాం మనం. దాన్నే యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటాం. యూనిటీ ఇన్ డైవర్సిటీ, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ ఈస్ ఇంపోజ్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్. బయట నుంచి అందరు కలిసి కట్టుగా ఉండాలి, లేదంటే మేము చంపుతాం, లేదంటే మేము పొడి చేస్తాం, అది కాదు. ఇంపోజ్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్. యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇంపోజ్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఇది కాదు. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ ఈస్ ఇంపోజ్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్, బట్ ఇట్ ఈస్ ఇన్ అవర్ డీపర్ సోల్స్. మా గుండెలలో ఉంటుంది. డిస్కవరీ ఆఫ్ ఇండియా బుక్లో జవహర్ లాల్ నెహ్రూ గారు ఏం చెప్పిందంటే, యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం అనేది బయట నుంచి పెట్టింది కాదు, మా అంతరాత్మలో ఉంటుంది, మా గుండెలలో ఉంటుంది. దట్ ఈస్ ద పాయింట్. ఓకే, మా డీపర్ సోల్స్లో ఉంటుంది. ఎన్ని తేడాలు ఉన్నా, ఇలా ఉన్నా, మేమంతా ఒక్కటే. మన ఫ్రీడమ్ స్ట్రగుల్ టైంలో బ్రిటిష్ వాళ్ళు కూడా అనుకున్నారు, వీళ్ళు చాలా డిఫరెంట్ ఉన్నారు. ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్, జుడాయిస్, బుద్ధిస్ట్, సిక్ చాలా డిఫరెంట్ ఉన్నారు. గొడవలు పెట్టేద్దాం, గొడవలు పెట్టేసి అందరిని విడగొడదాం, విడగొట్టి రూల్ చేద్దాం, డివైడ్ అండ్ రూల్ అన్నారు. బట్ దే ఫెయిల్డ్. ఎందుకంటే we are more diversified, but we are united.
మాలో ఎన్ని తేడాలు ఉన్నా మేమందరం కలిసికట్టుగా ఉన్నాము. దట్ ఈజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. డిస్కవరీ ఆఫ్ ఇండియా బుక్లో కూడా జవహర్లాల్ నెహ్రూ గారు అదే చెప్పారు. అవర్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి వీ షుడ్ గివ్ సమ్ రెస్పెక్ట్. ఏం చెప్పిండు? యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది బయట నుంచి చెప్పింది లేదా చేసింది కాదు, మాలో ఉంది. అది మాలో ఉంది. ఓకే, హిందూ ముస్లిం భాయ్ భాయ్, మాతరం మాతరం వందే మాతరం. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ టైంలో రాసిన సాంగ్స్ కానివ్వండి అండ్ సింబల్స్, అప్పుడు వచ్చిన సింబల్స్, ఇవన్నీ కూడా మన ఇండియాలో ఉన్న డైవర్సిటీని రెస్పెక్ట్, గౌరవిస్తాయి. ఓకే ఓకే ఈ సాంగ్స్ అండ్ సింబల్స్ అన్నీ కూడా డైవర్సిటీని రెస్పెక్ట్ చేసుకుంటూ రాసినవి, గౌరవిస్తూ రాసినవి. అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసినటువంటి మన నేషనల్ యాంథమ్ ఏంటది? జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధు గుజరాట మరాఠా ద్రావిడ ఉత్కల వంగా. అది నేషనల్ యాంథమ్. ఎవరు రాసిరు? రవీంద్రనాథ్ ఠాగూర్ రాసింది ఎవరు? అందరు గుర్తుంచుకోవాలి, రవీంద్రనాథ్ ఠాగూర్. ఇట్ ఈస్ అబౌట్, దాంట్లో ఏముంటుంది? జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధు గుజరాట మరాఠా. అంటే పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా ఇలాంటి ఎన్నో డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి, డిఫరెంట్ కల్చర్స్ ఉన్నా కానీ వీఆర్ యునైటెడ్. ఓకే, నేషనల్ యాంథమ్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్, ఆ లైన్స్ అన్ని కూడా యూనిటీ ఇన్ డైవర్సిటీని చూపెడతాయి. ఓకే, లోపల ఉన్న ఎక్స్ప్రెషన్స్, ఈ ఎక్స్ప్రెషన్స్ అన్ని ఏం చూపెడతాయి? యూనిటీ ఇన్ డైవర్సిటీ ఆఫ్ ఇండియా. యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. ఓకే, ఎంజాయ్ తప్పకుండా చేయాలి. వి షుడ్ ఎంజాయ్ అవర్ స్టడీస్. ఓకే, ఒకసారి రివైజ్ చేద్దామా? చలో. డైవర్సిటీ ఈజ్ నథింగ్ బట్ difference, and difference is totally different from inequality. చూడండి ఎంత బాగుంది. డిఫరెన్స్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్ఈక్వాలిటీ. ఇన్ఈక్వాలిటీ అంటే ఏంది? ఇన్ఈక్వాలిటీ ఈజ్ ఎ సిచ్యువేషన్ when a person doesn't have opportunities and resources which are available to other person, and one such example is caste system. Caste system is a system based upon which the society got divided into different groups based upon the work the people did, and their successors should do the same work, and it is considered to be not necessary to learn something more than the profession in which they are, and this creates a situation of inequality. Okay, and ఒక ప్లేస్లో ఆ కల్చర్ అండ్ లైఫ్ రావాలంటే it is influenced by many cultures, and people adapt to their lives to new geographical area. It also creates a situation of diversity. Example, Kerala and Ladakh. Ladakh is a desert in the mountains in the east of Jammu and Kashmir, and we can see very little agriculture in Ladakh. There we can see wheat and barley grown, and this region receives very little rainfall, and it is covered by snow for a large part of the year. And the people here, they keep goats and sheep along with them. Goats are special because they produce pashmina wool. The pashmina wool gives us pashmina shawl, and it costs a lot, and it is used as a trading product in Ladakh. And people here eat meat and milk products like cheese and butter. And Ladakh is well known for its trading passages to Tibet. The caravans pass to Tibet through Ladakh, and we can see textiles, carpets, silk and spices which are carried in caravan to Ladakh. And Buddhism reached Tibet via Ladakh,
and Ladakh is also known as Little Tibet. And Islam introduced in Ladakh about less than 400 years ago. And Ladakh is well known for its oral rich tradition of songs and poems, and we can see local versions of a Tibetan national epic called Kesar Saga, and it is performed and sung by both Muslims and Buddhists. It is about Ladakh. Kerala is a Kerala is a state in India which is located in southwest corner, and it is surrounded by sea and hills on one side. Seas on one side, hills on other side. And we can see spices. Kerala is well known for its spices like pepper, cloves, cardamoms, and these spices attracted the traders, and Jivis and Arab traders were the first to come to Kerala, and it is considered that 2000 years ago Saint Thomas came to India and he brought Christianity to India, and many traders traveled to India and settled down in India. One such example is Ibn Battuta. Ibn Battuta traveled India and he wrote the travel log, and in which he stated that Muslim community is the more respected community in Kerala. And as it is influenced by many people, today we have many communities in Kerala. And China Chatti, China Wala, these are the frying utensils and fishing nets. And here China refers to the word China, and from this we can say, or we may say, that Chinese also use it to trade with Kerala people. Next one, diversity in India. Even though we are more diversified, yet we are united. And in his book of Discovery of India, Jawaharlal Nehru stated that unity and diversity is not something imposed from outside, but it is in our soul. The songs and symbols that emerged during the freedom struggle time, these are the constant reminder that we respect our diversity. And the national anthem written by Rabindranath Tagore, in which each expression shows unity and diversity of India. Chalo. Okay friends, this is all about today. చదువుతూ ఉండండి, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.